ప్రక్షాళన ఒక పాప తన నేరాన్ని ఒప్పుకున్న నిజమైన ప్రక్షాళన కాదు. అది వాడు నాకు పెట్టిన చెక్. నేను మాట్లాడకూడదని వాడు వేసిన ప్లాన్ అది. కానీ వాడు ఎవరిని చంపాడో, ఎందుకు చంపాడో అది మాత్రం చెప్పలేదు. అందుకని నేను ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చనిపోయింది ఎవరో నాకు తెలియాలి. దానికి ఒకే ఒక్క దారుంది. ఏం జరిగినా సరే నేను ఆ దారిలోనే వెళ్తాను. జీసస్ నాకు తోడుగా ఉండండి. చూడండి, ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పుడైతే నేను మీతో ఏమీ చెప్పలేను. టైం వచ్చినప్పుడు నేను చెప్పకుండా అన్నీ మీకే అర్థమవుతాయి. అలాగే. ఈ రోజు నుంచి నేను మీకు చెప్పే కొన్నిటిని మీరు నా కోసం ఏర్పాటు చేయాలి. ప్రశ్నలు అడగకూడదు. అలాగే ఫాదర్. ఇంకా కొన్ని రోజుల్లో మనం అనుకోని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. చూడడానికి, వినడానికి నమ్మలేనంతగా ఉంటాయి. అవి ఏమైనా నాకు మీరు తోడుగా ఉండాలి. ఓకే ఫాదర్. ఈ రోజు రాత్రి 10:30 గంటల తర్వాత ఒక పారను మన యేసయ్య పొలం ఉంది కదా, అవును, అక్కడ పెట్టేయండి. అలాగే. ఆ పొలంలో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టు కింద పెట్టండి. అలాగే ఫాదర్. అన్నా, జాగ్రత్తగా ఉండండి. సరే. ఇది ఏ దరిద్రుడో పగలగొట్టుంటాడు. ఇది కూడా నాణ్యత మీద పడేలా ఉందే. ఇది పెద్ద తలనొప్పిలా తయారైందే. ఎవర్రా అది మోకానికి లైట్ కొడుతున్నారు? ఫాదరా? కాదు, కొడుకుని. కిరోసిన్ కొనడానికి వచ్చావు అంతేనా? అయ్యో ఫాదరు, అది చేసింది నేను కాదు. ఆ రోజు కూడా ఇలాగే అమాయకంగా చెప్పావు, నాకేం తెలియదు అని. నేనేం చెప్పినా ఫాదర్ నమ్మడం లేదు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. దానికి అయ్యే ఖర్చు నేను పంచాయతీలో కడతాలే ఫాదర్. కట్టి తీరాల్సిందే. రాత్రి అయితే చాలు, మన్మథులే. ఇంటికెళ్ళు. సుఖం కోసం వస్తే పంచాయతీకి డబ్బులు కట్టడమే సరిపోతుంది. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కట్లేదు. ఏం సరుకు తీసుకొచ్చావరా? 150 రూపాయలకి ఇదే వస్తుంది. చూసుకున్నాడు కదా. అసలు వీళ్ళకి నిద్ర అనేది రాదా? ఎంత తాగినా ఎక్కడం లేదురా. మన బాడీ అటువంటిది. నంచుకోవడానికి ఏమి ఉంటే ఇలా పెట్టరా. ఉన్నది ముందే పెట్టా కదా, తిను. ఆ శకుంతల ఇంటికెళ్ళి కాస్త చేపల పులుసు తెచ్చుకుంటే బాగుంటుందిరా. పదండ్రా వెళ్దాం. నేను వస్తాను. ఈ టైంలో వెళ్తే శకుంతల నంచుకోవడానికి ఏమి ఇవ్వదురా. ఇవ్వదా? ఎందుకు? అడగడానికి కూడా టైం అంటూ ఒకటి ఉంటుందిరా. అక్కడికి వెళ్ళే తాగుదాం. అప్పుడు ఆవిడ ఇందులోంచి 2 పెగ్గులు అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏం చేస్తున్నారు ఇక్కడ? వెన్నెల బాగుందని చూడడానికి వచ్చాం ఫాదర్. నేను ఇతనికి సారా కొనివ్వడానికి వచ్చాను. గాలి కోసం వచ్చాం ఫాదర్. మన ఊర్లో అందరూ అంటూ ఉంటారు కదా, ఇక్కడే గాలి బాగా వీస్తుందని, అందుకే వచ్చాం. గాలి దెయ్యం పట్టుకుంటే దరిద్రం వదిలిపోతుంది. మేము గాలి పీల్చుకుంటూ ఉంటుంటే ఇంట్లో మీరు వచ్చారు. వీడు రాకుండా నేను అళ్ళను. ఇంటికి పోరా. రారా. ఆ చెత్త కూడా తీసుకున్నది కొంచెం జాగ్రత్తగా తీయి. మళ్ళీ పిలుస్తున్నాడా? చర్చిలోకి కొబ్బరికాయలు వచ్చినట్టున్నాయి. అంతేగా నాకు తెలుసు. రేపొద్దున్నే వచ్చి ఒక్కడు కూడా వదలకుండా అన్ని ఒలిచేస్తాను ఫాదర్. త్వరగా పదరా బాబు. ఫాదర్, ఆ దారిలో వెళ్ళడానికి వీళ్ళు భయపడుతున్నారు. అటు పక్క వెళ్తే పాములు, దెయ్యాలు ఉంటాయని భయపడుతున్నారు. మీరు తోడుగా వస్తారా? నా బుర్ర తినకుండా పోండ్రా ముందు ఇక్కడి నుంచి. అది కాదు ఫాదర్, సేఫ్టీ కోసమే. మీ దగ్గర సిలుగు ఉంటుంది కదా. దెబ్బలు పడతాయి, పో ఇక్కడి నుంచి. అలాగే ఫాదర్. పోండి, మూసుకొని ఇక్కడి నుంచి. గుడ్ నైట్. పదండ్రా. శకుంతల చాలా మంచి ఆవిడ. అవునరా, నేను అదే చెప్పాను కదా. నీకు మంది ఎక్కువైతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. చంగయ్య గుట్టకు వెళ్ళొస్తున్నారా? లేదు ఫాదర్, టైలర్ షాప్కి వెళ్తున్నాను. తన డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చాను. ఓపెన్ కాల్ చేశాడా? కాల్ చేసి 2-3 రోజులైంది. ఈ వారం వస్తానని చెప్పారు. మా ఫ్రెండ్ పోయిన వారం పాల్గొంచి వెళ్ళినప్పుడు అక్కడ చూశానని చెప్పాడు. అతనికి ఇక్కడ ఏదైనా పని ఉంటే ఇక్కడికి రప్పించేద్దాం. మీరు బయలుదేరండి. రా. ఫాదర్, ఈ తిరునాళ్ళు అయ్యాక వచ్చే మొదటి ఆదివారం ఉదయ నిశ్చితార్థం చేసేద్దామని అందరూ అనుకుంటున్నాం. మగ పెళ్లి వారికి కూడా సమ్మతమే అని చెప్పారు. ఆ రోజు మన వెంగళరావు కొడుకు పెళ్ళుంది. ఓ, అది ఫిక్స్ చేసి ఫిక్స్ అయింది. సరే. యాకోబు ఒక్క మాట కూడా మనకు చెప్పలేదు. అందుకే వెంగళరావు
తన కుటుంబంతో సహా వరంగల్ వెళ్ళిపోయాడు. ఆ? వరంగల్ వెళ్ళారా? ఆ. ఎప్పుడు? నిన్న రాత్రి వెంగళరావుని బజార్లో చూశానే. ఈ రోజు పొద్దునే వెళ్ళాడు. ఆహా. వాళ్ళు తిరిగి వచ్చాకే పిలుపులు అని చెప్పారు. అంటే ఈసారి తిరునాళ్ళు అయ్యాక కూడా అన్ని పండగలే అనుకుంటా. మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఏదో ఒక ఆదివారం ఫిక్స్ చేసుకుందాం. నేను వెళ్తాను, అవతల ఒడికి వెళ్ళాలి. సాయంత్రం కలుద్దాం. సరే మేము వెళ్తాం. మన శకుంతల ఇంటి దగ్గర బల్బు మార్చడానికి 11:30కు అన్నగారు చెప్పిన ఎలక్ట్రీషియన్ వస్తున్నాడు. అది ఇప్పుడు డైలీ డ్యూటీగా మారిపోయింది. పద. ఆ. ఫాదర్ వచ్చేట్లే. ఈయనొకడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాడు. తాగడం మొదలు పెట్టావా? కర్రీస్ కొనడానికి వచ్చాను. ఏంటిది? కర్రీస్ కొనడానికి నాన్న కొనుక్కుని రమ్మన్నారు. మంచి నాన్నే దొరికాడు. వెళ్ళింటికి వెళ్ళు. ఆ, ఫాదర్ నాకు విషయం చెప్పండి. ఏంటది? మీరే లిజోకి బుద్ధి చెప్పాలి. పాప బాగుంది. ప్రక్షాళన చేయాలి. ఈ మధ్య అసలు వాడు నాకు కాలే చేయడం లేదు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఫాదర్ నేను నిజమే చెప్తున్నాను. లిజో నాకు కాల్ చేసి 2-3 రోజులు అయింది. అయ్యో సారీ ఫాదర్, నేను లిజో వాళ్ళ అక్కతో మాట్లాడితే వాడు టూర్కి వెళ్ళాడు అని చెప్పారు. ఫాదర్ మీరే వాడికి కాల్ చేసి మాట్లాడాలి. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా చేస్తాను. ఆ. నిజంగా నేను చేస్తానని చెప్తున్నా కదా. టాటా.